ఈ పీడిఎస్ వ్యవస్థ పైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, చిత్తశుద్ధి, ఏ విధంగా పారదర్శకత తీసుకురావాలి వ్యవస్థలో, సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధుల్ని ప్రజల కోసమే ఉపయోగించాలనే తపనతోటి మొదటి రోజు నుంచి కూడా మేము ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం. అధ్యక్ష, పీడిఎస్ రైస్ నిర్మూలన గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు. అధ్యక్ష, ఏ విధంగా అరికట్టగలుగుతాం, ఎందుకు అరికట్టలేకపోతున్నాం అని అంటున్నారు అధ్యక్ష. అసలు వ్యవస్థ ఎంత లోతుగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో జరిగిందో దానిపైన కూడా ముందు వాళ్ళకి అవగాహన రావాలి. అధ్యక్ష, ఈ ఒక్క సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలో 234 కోట్ల రూపాయల విలువ గల పీడిఎస్ రైస్ని మేము స్వాధీనం చేసుకున్నాం. గత 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పనిచేశారో కూడా అర్థం చేసుకోవాలి. అధ్యక్ష, ఎందుకంటే వాస్తవాలకి విరుద్ధంగా మీకు ఆ కాకినాడ పోర్ట్ ఒకటే కనపడవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రత్యేకంగా ఆ ఎంవి స్టెలా అనే షిప్ని ఆ రోజు ఆపి జిల్లా కలెక్టర్ గారిని అధికారులు అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించమన్నప్పుడు అప్పుడే కదా అధ్యక్ష వాస్తవాలు ఏంటో బయటకు వచ్చినాయి. 27,000 మెట్రిక్ టన్ల పీడిఎస్ రైస్ని స్వాధీనం చేసుకున్నాం. అధ్యక్ష, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఈ విధంగా. అటువంటి కార్యక్రమం నిజాయితీగా మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అధ్యక్ష, ఏ రోజైనా మీరు గతంలో మీరు చేసిన అనేక ఈ వ్యవస్థల్ని ప్రత్యేకంగా మీకోసం ఉపయోగించుకునే విధంగా ఎట్లా నడిపారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అధ్యక్ష, ఈ మాటను ఎందుకు అనాల్సి వస్తుందంటే చాలామంది గౌరవ సభ్యులు అన్నట్టు వ్యవస్థలో చాలామంది బలంగా పాతుకుపోయారు. ఈ వ్యవస్థని లోతుగా మనం పరిశీలించి ఖచ్చితంగా మనం కఠినంగా వ్యవహరిస్తేనే ఆ మార్పు మనం తీసుకురాగలుగుతాం. అందులో భాగంగానే మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, రైస్ స్మగ్లింగ్ అనే పదం పీడీ యాక్ట్లో మేము గౌరవ సభ ద్వారా మనం తీర్మానం చేసి మరి దాన్ని ఆ క్లాజ్ని మనం పొందపరచడం జరిగింది. అధ్యక్ష, ఈ విధంగా మేము చేసిన కేసుల్లో అన్ఫార్చునేట్గా ఏంటంటే అధ్యక్ష 6A కేసులు కానీ 7A కేసులు కూడా అవి క్షేత్రస్థాయిలో జిల్లా కోర్టు పరిధిలోకి వెళ్తాయి. అధ్యక్ష, చాలామంది గౌరవ హైకోర్టుకి వెళ్ళి ఇమీడియట్గా స్టే ఆర్డర్లు తెచ్చుకుని మేము తీసుకోదలుచుకున్న యాక్షన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అధ్యక్ష, కానీ ఎన్ఫోర్స్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడ పొరపాటు లేకుండా కాకినాడ పోర్టులో మొట్టమొదటిసారి 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. అధ్యక్ష, అదేవిధంగా విశాఖపట్నం పోర్టులో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో అక్కడ కూడా ఎక్కువ జరుగుతుందని మా దృష్టికి రాగానే సీరియస్ యాక్షన్ తీసుకుని అక్కడ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం. అధ్యక్ష, మీకు ఉదాహరణలు, వివరాలు, వాస్తవాలేంటో మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే 5,65,000 మెట్రిక్ టన్నులు ఒక్క సంవత్సరంలోనే మేము స్వాధీనం చేసుకున్నాం అంటే మీరు గత 5 సంవత్సరాల్లో కూడా మేము ఒక సంవత్సరంలో చేసింది మీరు చేయలేకపోయారు. 5 సంవత్సరాలు మీ పరిపాలనలో కూడా ఒక్క సంవత్సరంలో మేము చేసింది మీరు చేయలేకపోయారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము చాలా కఠినంగా వ్యవహరించడానికి కోసం గతంలో ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థని MDU వ్యాన్స్ని రద్దు చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ మొబైల్ డెలివరీ యూనిట్ వ్యాన్లు క్షేత్రస్థాయిలో సందుల దగ్గరకు వచ్చి గంట సేపో 2 గంటల సేపో 3 గంటల సేపో ఉండి వినియోగదారులు రాలేదని ఎవరి కాళ్ళు లెక్కలు రాసేసుకుని వెళ్ళిపోయి ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఈ పీడిఎస్ రైస్ గురించి మీ అందరికీ తెలుసు. అధ్యక్ష, అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున స్మార్ట్ రైస్ కార్డులు తీసుకొచ్చి QR కోడ్లు తీసుకొచ్చి 29,762 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు రేషన్ ఎప్పుడంటే అప్పుడు ప్రజలు పోయి తెచ్చుకునే విధంగా మా కూటమి ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తుంది. అధ్యక్ష, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అధ్యక్ష, అదేవిధంగా ప్రతి అధికారికి జిల్లా కలెక్టర్తో సహా జాయింట్ కలెక్టర్తో సహా ప్రతి వారం ఏ విధంగా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేయాలో ఒక యాప్ డిజైన్ చేసి ఆ యాప్ని మేము జిల్లా స్థాయిలో మానిటర్ చేస్తున్నాం. అధ్యక్ష, అధికారులు ఎక్కడైనా పొరపాట్లో ఇన్వాల్వ్ అయితే కఠినంగా మేము యాక్షన్ తీసుకున్నాం. అధ్యక్ష, గతంలో చూసాం మనం మచిలీపట్నంలో గోడౌన్లో ఏ విధంగా దాదాపు 3,67,00,000 రూపాయల విలువైన ఆస్తులు మన ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి దుర్వినియోగం చేస్తే ఏ విధంగా క్రిమినల్ కేసులు బుక్ చేసామో మీ అందరికీ తెలుసు. అధ్యక్ష, అదేవిధంగా 2-3 రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రకటిస్తాం. కైకలూరు MLS పాయింట్లో 5,47,00,000 రూపాయల బియ్యాన్ని తప్పుదారి తీసుకెళ్లారు. అధ్యక్ష, పక్కదారి తీసుకెళ్లారు.
దానిపైన కూడా 2-3 రోజుల్లో సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి మేము అందించబోతున్నాం అధ్యక్ష. కఠినంగా మేము వరిస్తాం, క్రిమినల్ కేసెస్ పెడతాం. మాకు కొత్తగా వచ్చిన మాకు ఈ పీడీ యాక్ట్కి రావాల్సిన చట్టంలో ఉన్న మాకు బలాన్ని ప్రజల కోసం ప్రభుత్వం తప్పకుండా సద్వినియోగం చేసుకుంటుంది అధ్యక్ష. మీరు అడుగుతారా దీని మీద? టూరిజం మీద? టూరిజం సార్ ఇంత అధ్యక్ష ఆపర్చునిటీ చాలా థ్యాంక్స్ అధ్యక్ష, మీకు ధన్యవాదాలు. నేను ఇంటర్వ్యూ అవ్వకూడదు అనుకున్నాను, కానీ మాకు సంబంధం లేని అంశం. కానీ ప్రశ్న నుంచి గౌరవ సభ్యులు వేశారు, అక్కడ ఉన్న సభ్యులే వాళ్ళు అడిగింది స్ట్రైట్గా క్వశ్చన్. 19-24 మధ్యన కొన్ని విషయాల నుంచి మీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కొన్ని అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. కొన్ని మీరు వచ్చి రాబోయిష్టంగా కొన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు, వాళ్ళకి వచ్చి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అనేది మీ దృష్టికి వచ్చింది, మా దృష్టికి వచ్చింది. అది ఏమైనా వాస్తవమా అని అడిగారు. అవి ఇన్ఫర్మేషన్ చెప్పండి, మేము ఎందుకో చెప్పడానికి. మరి మంత్రి ఏమో చెప్తారు, అసలు జరిగిందా లేదా జరిగితే ఎంక్వైరీ జరుగుతుందా లేకపోతే ఏమవుతుందా అసలు విషయం. ఎందుకంటే ఆ యాంబిగ్యూటీ ఎందుకు? ప్రభుత్వం మీదే ఉంది కదా, ఫైల్స్ మీద ఉన్నాయి కదా, చట్టాల మీద ఉన్నాయి కదా, అన్ని మీద ఉన్నాయి కదా. అది చేసి వాస్తవం చెప్పచ్చు స్ట్రైట్గా. దానికోసం వచ్చి ఇవన్నీ అడిగిన వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీ మంత్రి గారు చెప్పిన సమాధానం ఇక్కడ పొందలేదు. చాలా సంతోషం. మీరు చేస్తున్న డెవలప్మెంట్ చేయబోయే కార్యక్రమాన్ని చెప్తారు, అవన్నీ అమలు జరగాలని, అమలు జరిగితే మంచిదని మేము భావిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం కూడా. మీరు చెప్పిన నేను మేము దేనికి కూడా దానికి మాకు అభిప్రాయ భేదం లేదు. కానీ ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా సరే తమరు ఏమైనా జరిగితే అవి రిటర్న్గా పంపించండి, మాకు కూడా వస్తాయి కాబట్టి సభ్యులకి సమాధానం మేము కూడా చదివి ఆనందిస్తాం, తెలుసుకుంటాం. సీనియర్ సభ్యులు బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఎంక్వైరీ చేస్తామనేటువంటి మాట నేను చెప్పిన దాంట్లో ఉంది అధ్యక్ష. రికార్డులు చూడొచ్చు. ఏవైతే తప్పులు జరిగాయో 2019-24 వరకు అందులో ఎంక్వైరీ ప్రారంభించాం, జరుగుతుంది. ఏ రకమైనటువంటి నిర్ణయం వస్తుందో చూసి దాన్ని బట్టి యాక్షన్ కూడా ఉంటుంది అనేటువంటి మాట తమ ద్వారా తెలియజేస్తూ, మరొకటి ఇక్కడ ఏవైతే మనం ఇతరత్ర ప్రాజెక్టులు లేకపోతే ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో శాంక్షన్ అయినాయి, అవి ఎందుకు ముందుకెళ్ళలేదు, సంపూర్ణమైన వివరాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. తమ దగ్గర పెడతాను. ఇన్ని పేజీలు ఇవ్వలేం కనుక అనుబంధంగా తమ దగ్గర పెడతాను. ఆసక్తి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, కేవలం మా సభ్యులే కాదు, వారు అందరూ కూడా దాన్ని చూసుకోవచ్చు. అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయి, తమ దగ్గర టేబుల్ చేస్తాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14011 మినిస్టర్ ఫర్ హెల్త్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సి ప్రశ్నకు సమాధానం నిర్ణీత అర్హత ప్రమాణాలు మరియు